ఈరోజు దేవుని వాక్యంలో మనము ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనములో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండం 25:21. ఈసాకు వారి భార్య గొడ్రాలు గనుక. చూడండి, ఈసాకు భార్య ఏమై ఉన్నదట? గొడ్రాలు. అంటే పిల్లలు లేరు, పిల్లలు కావట్లేరు. అక్కడ దేవుని వాక్యములో మనం చదివితే అబ్రహాము కుమారుడైనటువంటి ఈసాకు చాలా వృద్ధాప్యమందు, అంటే అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు పుట్టినటువంటి వ్యక్తి. మరి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు 75 సంవత్సరాలప్పుడు. ఏమని చేశాడు అని అంటే, ఇదిగో నేను చూపించు దేశానికి వెళ్ళు, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటివారి యొద్ద నుండి, నీ దేశస్థుల యొద్ద నుండి నీవు లేచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అంటే, ఆయన హూరు దేశం అంటే బబులోను దేశంలో నుండి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే కానాను దేశం, ఇప్పుడున్నటువంటి ఇజ్రాయేల్ అంటే ఇరాక్ దేశం నుంచి ఇజ్రాయేల్ దేశానికి పోయాడు. ఇప్పుడు మనం ప్రస్తుతము అప్పుడు ఉన్నటువంటి హూరు దేశము, బబులోను దేశం, ఇప్పుడున్నటువంటి ఇరాక్. ఆ ఇరాక్ దేశం నుంచి ఎక్కడికి పోయాడట? ఇప్పుడున్నటువంటి ఇజ్రాయేల్ దేశం దగ్గరికి, కానాన్ దేశం అనేవారు అప్పట్లో. కాబట్టి ఆ కానాను దేశానికి అబ్రహాం వెళ్ళాడు. మరి దేవుడు వాగ్దానము చేసినట్టుగా అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. వృద్ధాప్యములో కూడా మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు అని చెప్పి అతని యందు విశ్వాసం ఉంచి మృతతుల్యమైనటువంటి తన శరీరాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా వాగ్దానము చేసినటువంటి దేవుడు, నెరవేర్చుటకు సమర్థుడైనటువంటి దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడని ఆ దేవుణ్ణి నమ్మినటువంటి వాడు గనుకనే ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ప్రియబిడ్డలారా, ఆ విశ్వాసం అతన్ని ఏం చేశాది అని అంటే, ఆ వృద్ధాప్యములో శారా తనకు ఒక కుమారుణ్ణి కనడానికి దేవుడు కృప చూపాడు. ఆ వృద్ధాప్యములో ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ వృద్ధాప్యములో పుట్టినటువంటి వ్యక్తే ఈసాకు. ఈసాక్ అంటే నవ్వు. ఈసాక్ అంటే ఎవరమ్మా? అర్థమైందట, నవ్వు. ఎందుకంటే ముసలోళ్ళు పిల్లలు కన్నారంటే ఏమనిపిస్తుందట? నవ్వు వస్తుంది అందరికి. అందుకని ఏం చేశాడు దేవుడు? ఆమె నవ్వింది. ఇప్పుడు 90 సంవత్సరాలప్పుడట నాకు పిల్లలు అవుతారట అని దేవుడు చెప్తే నవ్వింది ఆమె. అందుకనే నువ్వు నవ్వినవు కాబట్టి ఆయనను పిలిచినప్పుడల్లా నీకు గుర్తు రావాలని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఈసాక్ అని పేరు పెట్టాడు. కాబట్టి ఆ ఈసాకు పెద్దవాడైనప్పుడు తన తల్లి అయినటువంటి శారా చనిపోయాది. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? తన బంధువుల యొద్దకు ఇంటికి దగ్గరికి ఎలియాజర్ను పంపి తన కొరకు ఒక భార్యను తీసుకొని రమ్మని వెళ్ళినప్పుడు ఆ ఒక భార్యను తీసుకొని వస్తాడు. ఆమె పేరే రిబ్కా. ఎప్పుడు పెండ్లైంది? 40 సంవత్సరాలప్పుడు పెండ్లైంది. ఎవరికంటే ఈసాక్కి. పెండ్లైంది, సంతోషంగా ఉన్నారు. ఇక తల్లి బాధ మరిచిపోయిండు, ఇక భార్యతో ఉన్నాడు. ఆయన హాయిగానే సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ యొక్క తన భార్య అయినటువంటి రిబ్కాకు ఏం కాలేదంటే సంతానం కాలేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, పిల్లలు కనలేదు, ఆమె గొడ్రాలుగా ఉన్నది. అయితే అప్పుడు ఈసాకు ఏం చేశాడు అనేటువంటి విషయమే ఈరోజు మనము దేవుని వాక్యములో ధ్యానించుకుంటున్నాం. రిబ్కా గొడ్రాలై ఉండెను గనుక అతడు చూడండి, అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొన్నాడు. ఆమె విషయంలో ఏం చేశాడు? వేడుకున్నాడు. నువ్వు నీ భార్యను గురించి ఏం చేయాలి? ఫస్ట్ నీ భార్య గురించి బంగారం కాదు తెచ్చేది. భర్తలు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఇక్కడ పెండ్లైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పురుషులు. మీ భార్య కొరకు బంగారం చీర కాదు తెచ్చేది. అబ్బో, గంత ఉన్నదా నా ముఖానికి అనుకుంటాను కొంతమంది భార్యలు మనసులో. ఇక నా భార్య తులం బంగారం తెత్తానికి దిక్కుముఖం లేదు, కానీ ఇక బంగారం చీరట. ఏం చేయాలట? భర్తలు ఏం చేయాలి? భార్యల కొరకు దేవుణ్ణి వేడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈసాకు ఏం చేస్తా ఉన్నాడు? తన భార్య కొరకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆమె విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే చాలామంది భర్తలు భార్యల కొరకు చెయ్యరు ప్రార్థన. ఏం చేస్తారు? ఎంతసేపు ఇట్లాంటిది దొరికింది ఏంది నాకు, దేవుడు పోయి గిట్టాంటి దామని ఇచ్చింది ఏంది నాకు,
ఇట్లాంటిది గట్టబెట్టింది ఏంది నాకు, ఫలానామైతే మంచిగుండు నాకు. ఈసాకు ఏం చేస్తున్నాడు? తన భార్య విషయమై ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైనా భర్తలు తమ భార్య విషయమై ప్రార్థన చేశారా? దేవుని సన్నిధిలో వారి కొరకు వేడుకున్నారా? కేవలం ఒక సంతానం గురించే కాదు, ఏ దాని గురించైనా ఆ యొక్క భార్యల గురించి బాగా ప్రార్థన చేయాలమ్మా. ఓహో మహా ఇది కాదు, నువ్వు చేసే 10 నిమిషాల ప్రార్థన ఈ గాలికే కొట్టుకపోతుంది. దేనికైద్దట? 10 నిమిషాల ప్రార్థన నీ భార్య కొరకు 10 నిమిషాలు చేసినావనుకో, అది గాలికే పోతుంది అంతే. ఆమె గురించి ఏం చేయాలట? వేడుకోవాలా. ఎందుకు వేడుకోవాలా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయములో పేతురు భార్యల గురించి భర్తల గురించి చెప్తా ఉన్నాడు. భార్యలకు ఏం చెప్తా ఉన్నాడో భర్తలకు ఏం చెప్తా ఉన్నాడో మనము దేవుని వాక్యములో చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, ఇక్కడ మనము 2వ వచనం నుంచి చదివితే భార్యల గురించి చాలా విషయాలు రాశాడు. కానీ 7వ వచనములో ఏం చెప్తా ఉన్నాడో భర్తల గురించి చదవండి. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయ్యున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు నీ ప్రార్థనకు అభ్యంతరం ఎవరో కాదట, ఆమెనట. భర్తల ప్రార్థనలకు ఆటంకం ఎవరంటే వాళ్ళను మొత్తం మైండ్ అంతా డిస్టర్బ్ చేసి పెట్టినాక ఆయన పోయి ప్రార్థన చేయాలన్నా ఇవన్న మాటలు మనసులో ధ్యానం చేయాలన్నా ఆయనకు అర్థం కాదు. ఏంటమ్మా, ఈయన ఈ భార్య అన్న మాటలను ధ్యానం చేయాలన్నా లేకపోతే ఆమె గురించి ప్రార్థన చేయాలన్నా అర్థం కాని మైండ్లో ఉంటాడు అన్నట్టు భర్త. ప్రార్థనలకు ఆటంకం అంటే భర్త ప్రార్థించేటువంటి వాడుగా ఉండాలి. వాళ్ళు బలహీనమైనటువంటి ఘటమని ఎరగాలి. వాళ్ళు అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడతారు, మళ్ళీ అప్పుడే నవ్వుతారు. వాళ్ళు బాగా ఎడతారు అనుకో, నువ్వు పట్టు చీరేగా నవ్వుతారు, మళ్ళీ పట్టు చీర గుంజుకుంటే మళ్ళీ ఎడతారు. నువ్వు పట్టు చీర తెచ్చి అమ్మాయి పట్టు చీర తీసుకో, నేను పలానా 1 కొంటే 2 ఫ్రీ అన్నారు కానీ 2 అక్కడనే పెట్టి వచ్చిన అనగానే మళ్ళీ ఎడతారు వాళ్ళు. అంటే మనిషి బలహీనం, చాలా బలహీనం. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డాది? నేను చెప్పే మాటలు కాదమ్మా, దేవుని వాక్యం చెప్పే మాటలు. ఇక్కడ మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు అంటే దేవుని కృపా వరములో వాళ్ళు కూడా పాలివారై ఉన్నారు, పాలి భాగస్తులై ఉన్నారు. కాబట్టి మీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండా మీరు జ్ఞానముతో జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. జ్ఞానంతో చేయాలి. చూడండి, ఈసాకు ఏం చేస్తున్నాడు? ఆమె విషయమై దేవుణ్ణి వేడుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఈరోజు ఎంతమంది పురుషులు ప్రార్థన చేస్తున్నారు భార్యల కొరకు, కుటుంబం కొరకు? ప్రత్యేకించి ఈరోజు వారు ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. ఈసాకు మరి రిబ్కా ఇద్దరు హాయిగా జీవిస్తూ ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ 20 సంవత్సరాలు అయిపోయింది కానీ సంతానం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు కాలేదు వాళ్ళకి. మామూలుగా పెండ్లైనటువంటి వారికి 1-2 సంవత్సరాల తర్వాత ఇంకా పిల్లలు కాలేదా అని అడుగుతూనే ఉంటారు. కానీ మరి 20 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు కాలేదు. అప్పుడు మరి ఈసాకు ఏం చేశాడు? ఈసాకు ఆమె విషయమై, ఈరోజు దేవుడు నీ మీద ఒక భారాన్ని పెట్టాడు. ఈరోజు నీ ఇంట్లో దేవుని కార్యము జరగట్లేదు అని అంటే, భర్తలారా భార్యల్ని ప్రేమించడం కాదు, మొదట నువ్వు ప్రార్థన చేయి. మొదట ఏం చేయాలి?
ప్రార్థన. దేవుని ఆశీర్వాదాలు నీ ఇంట్లో రావాలంటే, నీ భార్య ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇక్కడ ఈసాకు ఆమె విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు ఒక విషయాన్ని గురించి ఇంట్లో ఉన్నటువంటి వారు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నీ ఇంట్లో ఉన్నటువంటి విషయాన్ని గురించి వేడుకుంటున్నావా దేవుణ్ణి? పిల్లల కొరకే కావచ్చు, అప్పుల గురించే కావచ్చు, అనారోగ్యత స్వస్థత గురించే కావచ్చు, ఇంటి గురించి కావచ్చు, కోర్టులో ఉన్న కేసు గురించి కావచ్చు. చాలామంది ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాను, ఇక్కడికి వచ్చినప్పుడే ప్రార్థన, కానీ ఇంటికి పోతే ప్రార్థన ఉండదు. ఇంటికాడ ప్రార్థన చేయరు, ప్రార్థనలో కూర్చోరు. కానీ ఈసాకు ఏం చేస్తూ ఉన్నాడంటే, తన భార్య గురించి ప్రత్యేకంగా తన భార్య పిల్లల్ని కనాలి అని ప్రార్థిస్తాడు. నీ కుటుంబాన్ని గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి నీకు చింత లేదా? వారు బలహీనమైనటువంటి ఘటమని ఎరిగి వారి కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రత్యేకంగా ప్రార్థించాలి వారి కొరకు. వారు దేవుని ఆత్మతో నింపబడి, దేవుని శక్తితో నింపబడి, వారు ఆరోగ్యంగా ఉండి, వారు చేయవలసినటువంటి పనులు చేస్తూ దేవుని కొరకు జీవించేటువంటి వారుగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈసాకు ఒట్టిగానే కూర్చోలేదు. 20 సంవత్సరాలు అయిపోయింది, ఏంటి నా జీవితంలో ఎందుకు కార్యం కావడం లేదు అని ఆ దేవుని సన్నిధానములో వేడుకోవడం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేయకుండా ఇవన్నీ అయితేలే జరుగుతాయిలే అని వదిలేస్తే నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగవు. ప్రార్థన అనేది చాలా ముఖ్యం నీ జీవితంలో. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటున్నావంటే ఆ కార్యాన్ని ఆయనే చెయ్యగలడు అని నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావు. ఒక పురుషుడు ప్రార్థన చేయాల్సినటువంటి ప్రాముఖ్యత ఎంతో ఉన్నది. బైబిల్ చెప్తున్నది ఆ విధంగా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివితే పురుషుల గురించి ఏమని చెప్తున్నది బైబిల్? ఒక భర్త, ఇంట్లో ఉన్నటువంటి పురుషుడు చేయవలసినటువంటి కార్యం ఏంటిదో దేవుని వాక్యములో మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే, పురుషులు ప్రతి స్థలములో పురుషుడు ప్రార్థన చేయాలి. అయ్యే చెప్తా ఉంటాడు, నేను ప్రతి పిల్లర్ దగ్గరికి పోయి ఏడ్చుకుంటా ప్రార్థన చేశాను, ఈ మందిరం అంతటా అక్కడక్కడ కూర్చొని ప్రార్థన చేశాను, ఈ 22 ఎకరాల్లో మరి ప్రార్థన చేయని స్థలం లేదమ్మా, ప్రతి స్థలములో మేము ప్రార్థన చేశాం. అన్ని స్థలాల్లో ప్రార్థన ఉన్నాయి. ఎందుకంటే ప్రతి స్థలమందు పురుషుడు ఏం లేయాలి? సంశయము లేనటువంటి వారై కోపమును విడిచిపెట్టి. ఎందుకంటే ఏమైనా పురుషుడు ఏం చేస్తాడు? ఇంటికి రాగానిగా భార్య మీద కోపం, నువ్వు చేయబట్టి అట్లయింది, నీకు ఇంకా సంతానం అయితలేదు, ఇంకో దాన్ని చేసుకుంటా, నువ్వు ఏమైనా ఆడపిల్లలే కంటావు, ఆమె చేతిలో ఉన్నది ఆడపిల్లలు గాను. అయినా గర్భం దాల్సంగానే కడుపు మీద ఆమె ఇట్టి అనగానే మగపిల్లడుగా మారుతాడా? ఆమె చేతిలో ఉన్నది ఆడపిల్ల మగపిల్ల. అంటే మనిషి ఏంటిది? క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మొన్న ఎక్కడనో ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఆమెకు ఆడపిల్ల పుట్టిందని తల్లి బిడ్డలు ఇద్దరిని చంపేసిండు. నువ్వు మగపిల్లలను కనలేదు, అంతకుముందే 3-4 ఆడపిల్లలు అయినరు, ఇప్పుడు కూడా ఆడపిల్లనే అని తల్లి బిడ్డలు ఇద్దరిని చంపిండు. అంటే వాడి మైండ్ ఎంత చెడిపోయిందో చూడండి. ఇక్కడ కూడా దేవుని వాక్యములో పురుషులు కోపాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? కోపం విడిచిపెట్టాలి. ఆ భార్యను తిడుతూ, ఇంట్లో ఉన్న వాళ్ళని తిడుతూ, అందరి మీద చిరాకు పడుతూ నీవుంటే అలాంటి ప్రార్థన చేయకుండా నీవు దేవుని ఆశీర్వాదాలు పొందలేవు.
అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వేం చేయాలి? కోపాన్ని విడిచిపెట్టి పవిత్రమైనటువంటి చేతులు దేవుని సన్నిధి తట్టు ఎత్తి ఏం చేయాలి? నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. మనం దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. సొలొమోను ఏం చేశాడట? దేవాలయం ఎదుట బలిపీఠం దగ్గర నిలబడి ఇట్లా చేతులు చాపి. హల్లెలూయా. పురుషులు ఏం చేయాలి? ప్రతి స్థలమందు కోపాన్ని విడిచిపెట్టి వాళ్ళు దేవుని తట్టు తమ చేతులు చాపి, ఎందుకంటే పురుషులు చేతులు చాపాలంటే కష్టం. ఎందుకంటే పురుషులు చేతులు తొందరగా చాపరు, సెకండ్ ఇత్తానికైతే ఫస్ట్ ఉంటారు. ఇక స్త్రీలైతే చేతులు చాపుట్లో ఫస్ట్. దేనికి? నువ్వు పాడుగాను, నువ్వు నాశనంగాను, నువ్వు అట్లగాను, నువ్వు ఇట్లగాను. ఇక చేతులు ఊగుతా అంటే ఒకటే. భలే మాట్లాడతారు. ప్రసంగం చేసినట్టే చేతులు ఊగుతా అంటే, కరాటే చేసినట్టే, మళ్ళీ బాక్సింగ్ చేసినట్టే ఊగుతా అంటే. ఎవరైనా చూస్తే కనుక వీళ్ళు నిజంగా కరాటే నేర్చుకున్నారు కావచ్చు అన్నట్టు ఉంటుంది తర్వాత వాళ్ళకి ఆ వీడియో చూపెడితే. ఏం చేయాలి? పురుషులు ఈరోజు నుంచి తమ చేతులు కోపాన్ని విడిచిపెట్టి, మరి ఈసాకు తన భార్య అయిన రిబకాను చూసి, నువ్వు గొడ్రాలువు, 20 సంవత్సరాలు అవుతుంది, నీకు పిల్లలు అయితే లేరు అని ఇంకొకరిని చేసుకోలే ఈసాకు. పుట్టింటికి పంపిలే ఈసాకు. లేదా ఆయన కొట్టలేదు, హింస పెట్టలేదు, ఆమెను బాధ పెట్టలేదు, నీకు పిల్లలు అయితే లేరని ఏం చేస్తున్నావు అని చెప్పి ఆమెను బాధ పెట్టలే, హింసించలేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కానీ ఆమె కొరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పుట్టింటికి పంపించలే. ఈసాకు చేసుకోవచ్చు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ చేసుకోలే. ఏం చేశాడు? ఈమెకు సంతానం కావాలి ప్రభువా, 20 సంవత్సరాలు అయింది కదా, మరి మాకు సంతానం అయితలేదు కనుక ఇన్ని సంవత్సరాల తర్వాత సంతానం కాదు అని ఆమెను విడిచిపెట్టలేదమ్మా, విడాకులు ఇవ్వలేదు, లేదా ఆమెను ఉంచుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోలేదు. ఆమెను ప్రతి మాటికి నీకు పిల్లలు అయితలేరు, నీకు పిల్లలు అయితలేరు అని బాధ పెట్టలేదా ఈసాకు? కానీ ఆమె కొరకు ఏం చేశాడు అంటే ఈసాకు ప్రార్థించాడు. ఈరోజు ప్రతిదానికి మనం ఎదుటివారి మీద నిందలేస్తాం, ఎదుటివారిని దూషిస్తాం, ఎదుటివారిని మరి మనం నానా మాటలు అంటాం. కానీ మనం చేయాల్సింది ఏంటిదంటే వారి కొరకు మొదట ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈసాకు ఏ విధంగా ఆమెను విడిచిపెడదామా అని ఆలోచన చేయలే, ఇక పిల్లలు ఎట్లయితారో ఇంకొకరు చేసుకుంటే అని ఆలోచన చేయలేదు, కానీ ఆమె విషయమై ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో రోమీలకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యం ఏం చెప్తున్నదో ఒక్కసారి మనము చదువుకుందాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. అంతేకాదు రిబ్కా మన తండ్రి ఈసాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు, చూడండి, మన తండ్రి అయినటువంటి ఈసాకు అను ఒకని వలన ఆమె గర్భవతి అయింది. అంటే ఆమె కొరకు ఎంతగా ఆ యొక్క ఈసాకు ప్రార్థన చేశాడో చూడండి. అంటే ఒక ప్రార్థనా శక్తి ఎంత ఉన్నాదో. తన భార్య కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన సాధించగలిగాడు. 20 సంవత్సరాల వరకు సంతానం కాలేదు, కానీ ప్రార్థనా శక్తి ద్వారా, ఆ దేవుణ్ణి వేడుకోవడం ద్వారా దేవుడు ఆమెకు గర్భాన్ని తెరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసాధ్యమైనది సాధ్యం చేశాడు దేవుడు.
అందుకనే పురుషులు ప్రతి స్థలమందు ఆ కోపాన్ని విడిచిపెట్టి వారు పవిత్రమైన చేతులు ఎవరు తట్టెత్తాలంటే, ఎందుకంటే పురుషులు ఇతరులకు చేతులు చాపాలంటే ఇష్టపడరు. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే ఆయన తట్టు మనము చేతులెత్తి ప్రార్థన చేయాలి, ఆ గర్వాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ సొలొమోను కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ఆ బలిపీఠం ఎదుట నిలవబడి ఆయన చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆకాశము తట్టు చేతులు చాపాడు. ఈరోజు నువ్వు చాపుతున్నావా చేతులు దేవుని తట్టు? వేడుకుంటున్నావా ఆ దేవుణ్ణి, ప్రభువా నా జీవితంలో ఈ కార్యము జరిగించు అని నువ్వు ప్రార్థిస్తా ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కేవలం ఒక పురుషులే కాదు, ఒకవేళ భర్తలు ఉంటే భర్తలు ప్రతి దినము కూడా నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుణ్ణి వేడుకో, నీ సమస్య గురించి, నీ జీవితంలో ఆయన కార్యము గురించి ప్రార్థన చేయి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ ప్రార్థనా శక్తి ఎంతో బలమైనటువంటిది. కాబట్టి ఈసాకు ఎప్పుడైతే తన భార్య అయిన రిబ్కా విషయమై దేవుణ్ణి వేడుకున్నాడో, మరి దేవుడు ఏం చేశాడు? చదువు ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక హల్లెలూయా. దేవుడు మరి ఆయన ప్రార్థన విన్నాడా వినలేదా? అమ్మా? విన్నాడు. దేవుడు ఆ యొక్క ఈసాకు ప్రార్థన విన్నాడు. తన భార్య కొరకే ప్రార్థన చేశాడు. అయ్యా నా భార్య గొడ్రాలయ్యా, సంతానం లేకుండా ఉన్నది, ఆమె గర్భాన్ని తెరవండి దేవా, నువ్వు వాగ్దానం ఇచ్చావయ్యా నా తండ్రికి, మరి ఈమె సంతానము లేకుండా అయిపోతున్నది, ఈమె సంతానము దయచేయి ప్రభువా, ఆమెకి ఏ అనారోగ్యత ఉన్నదో ఆమెను స్వస్థపరచునైనా, పిల్లలు కనడం లేదు, కనే విధంగా నీ కార్యము జరిగించండి, నీ కృప సహాయం చేయనైనా. ఎందుకంటే ఈ యొక్క కృపా వరములో ఆమె నాతోటి పాలి భాగస్తురాలు. దేవుని వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దాంట్లో ఆమె పాలి భాగస్తురాలు. చూడండి, వాళ్ళిద్దరూ కలిసి ఎలాంటి ప్రార్థనా పరలో ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎప్పుడైతే ఈసాకు ఆమె విషయమై ప్రార్థన చేశాడో, రిబ్కాలో కూడా అలాంటి ప్రార్థనా జీవితం వచ్చేది. ప్రియ బిడ్డలారా, ఆమె ఏం చేస్తున్నది? ఆమె గర్భంలో ఉన్నటువంటి పిల్లల కొరకు ఆమె వెళ్ళి ఆమె కూడా ప్రార్థన చేస్తా ఉంది. అంటే ఒక సంతానము గురించి, ఒక విషయాన్ని గురించి భార్యాభర్తల యొక్క ప్రార్థన ఎంత ముఖ్యమైందో ఈరోజు మనం తెలుసుకోవాలి. నీ కుటుంబంలో ఇద్దరు, భార్య కానీ భర్త కానీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చేతులు ముడుచుకోవడం కాదు, చేతులు ఆకాశము తట్టు ఎత్తాలి. మనం ఆకాశము తట్టు నీ చేతులు చాపాలి. ఆకాశమందున్నటువంటి ఆ దేవుని తట్టు నీ చేతులు చాపి, ప్రభువా నీ ఆశీర్వాదము కొరకు మేము ఎదురు చూస్తున్నాము నాయనా, నీ కార్యం మా ఎడల జరిగించండి ప్రభువా అని చేస్తున్నావా? ఏడ చేస్తాము? ఏమైనా టీవీ రిమోట్ ఉంటుందా? ఈ చేతుల సెల్ ఉంటుందా? పవిత్రమైన చేతులు ఎత్తాలంటే ఎప్పుడు సెల్లు మోసి 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 చేతులు ఎత్తాలంటే కష్టమవుతుంది. అదే సెల్లు మొయ్యాలంటే ఏం కష్టం ఉండదు. ఇట్లా పట్టుకొని చూస్తావు, ఇట్లా చూస్తావు మళ్ళీ పండుకొని. అదే చేతులు ఇట్లా ఎత్తాలంటే మాత్రం కష్టం. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తున్నది? మనం ఇంకొక మాట కూడా దేవుని వాక్యములో చదువుకుందాం ప్రియమైనటువంటి బిడ్డలారా. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చూడండి, తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క విన్నపాన్ని, మొరను, కోరికను, ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. వారి మొర విని రక్షిస్తాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు నీవు ఆయన యందు, మరి ఈసాకు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడు అంటే భయము, భక్తి కలిగినటువంటి వాడు. అందుకే యాకోబు లాబానుతో చెప్తున్నటువంటి విషయములో అక్కడ మనం ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనం.
నా తండ్రి దేవుడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, ఈసాకు భయపడిన దేవుడు. ఏ దేవునికైతే ఈసాకు భయపడ్డాడో, ఆయన యందు భక్తి కలిగి ఉన్నాడో, చూడండి, ఈసాకు దేవునికి భయపడ్డాడు. ఆయన దేవుడు చెప్పినట్టుగా చేశాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళలేదు. ఆయన ఆ దేవునికి భయపడి జీవించినటువంటి వ్యక్తి తన ఇష్టానుసారంగా జీవించలేదు. ఆయన ఈసాకు భయపడినటువంటి దేవుడు. ఈసాకు ఆ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఏమని చేస్తున్నాడంటే, అయ్యా నా భార్య గొడ్రాలయ్యా, నా భార్య గర్భాన్ని తెరవండి అని ఎప్పుడు దేవుణ్ణి వేడుకున్నాడో ఆయన, ఆ దేవుడు ఆ భర్త యొక్క మొరను, ఆ ఈసాకు యొక్క మొరను, ఆ వేడుకోలును దేవుడు విని తన భార్య ఎడల కార్యం జరిగించాడు. ఈ రోజుల్లో చాలామంది తమ కొరకు ప్రార్థన చేసుకుంటారు, కానీ తమ భార్యల కొరకో, భర్తల కొరకో, పిల్లల కొరకో ప్రార్థన చేయాలంటే ఏముండదు. ఆ ప్రభువా నా భార్యను దీవించు, ఆ ప్రభువా నా భర్తను, ఆ ప్రభువా నా పిల్లల్ని దీవించు, అంతే. అది 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 ఏంటంటే మామూలుగా ముక్క పడేసినట్టు, అంతే. ఇక్కడ వేడుకోవడం అంటే పదే పదే తన భార్య గురించి, ప్రభువా ఆమె గర్భాన్ని తెరవండి నాయన, ఆమె పిల్లల్ని కనాలి, నువ్వు వాగ్దానం చేశావు అబ్రహాముతోటి, మరి ఆ వాగ్దానమును ఈమె ఎడల నెరవేర్చండి దేవా, సహాయం చేయి, నువ్వు సృష్టికర్తవు, గర్భమును తెరిచే దేవుడవు, మూసే దేవుడవు కాదు ప్రభువా. నా తండ్రి కూడా వృద్ధాప్యమందు నిన్ను ఎందు విశ్వాసం కలిగినప్పుడు నా తండ్రి కూడా సంతానం ఇచ్చావయ్యా, మరి నా భార్యకు కూడా సంతానం దయచేయి. నా తల్లి వృద్ధాప్యమందు పిల్లల్ని నన్ను కన్నాదయ్యా, 90 సంవత్సరాలు నా తల్లి ఉన్నప్పుడు నన్ను కన్నాది, ఆమెకు శక్తినిచ్చావు, ఆమె కూడా గొడ్రాలు, మృతతుల్యమైనటువంటి శరీరం, ఆమె యొక్క స్త్రీ ధర్మం దాటిపోయినా సరే నేను ఆమె గర్భములో పడే విధంగా చేసినటువంటి శక్తిమంతుడమైన దేవుడవు ప్రభువా అని చెప్పి, ఎందుకంటే ఆయనే సాక్ష్యం. తన తల్లి వృద్ధాప్యమందు మరి జన్మించినటువంటి ఈసాకు ఆయనే సాక్ష్యం దానికి. అలాంటి వ్యక్తి అంటే దేవుడు నా భార్య ఎడల కూడా కార్యము చేస్తాడు, చేయగలడు అన్న విశ్వాసముతోటి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆ విధంగా దేవుణ్ణి ఏం చేయాలి? నీ సమస్య విషయమై, నీ కొడుకు విషయమై, నీ బిడ్డ విషయమై, నీ తండ్రి విషయమై, తల్లి విషయమై, భార్య విషయమో, భర్త విషయమో, ఏదైనా సరే నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్య విషయమై ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకోవాలి. సొలొమోను ఏ విధంగానైతే దేవాలయం ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఆయన దేవుని తట్టు చేతులు చాపి ప్రార్థన చేశాడో, ఈరోజు నువ్వు కూడా ప్రార్థించేవాడవుగా ఉండాలి. ఏం చేయాలి ఈ రోజు నుంచి అంటే ప్రార్థన, వేడుకోవాలా దేవుణ్ణి. ఆ నమ్మకాన్ని మనం ఉంచాలి. దేవుడే నా యొక్క భార్యకు సంతానం ఇవ్వగలడు, ఆయనే శక్తిమంతుడు, ఆయన ఆ కార్యాన్ని చేయగలడు అని విశ్వసించినటువంటి వ్యక్తి. అంతేగాని ఆ నిందె తన భార్య మీద మోపలేదు. ఆదాము ఏం చేశాడు? పండియగా ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్య నాకు తినమని పండిచ్చింది అన్నాడు. కానీ ఈసాకు ఆ యొక్క నిందెను, అవమానాన్ని ఆ రిబుకా మీద మోపలేదు, కానీ ఆమె కొరకు చేసేటువంటి శక్తివంతుడైనటువంటి ఆ దేవునికి ప్రార్థించాడు. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలి అని అంటే దేవుణ్ణి వేడుకోవాలి. వేడుకోవడం అంటే మనం ఏం చేయాలి? దండం పెట్టి అయ్యా అయ్యా ప్లీజ్ నాయనా అని ఏ విధంగానైతే మనము వేడుకుంటామో ఏదైనా అవసరం గురించి, కలెక్టర్ దగ్గరనో, ఎమ్మెల్యేనో, మంత్రో, లేదా ఇంకేదో ముఖ్యమంత్రో, ఇంకెవరి దగ్గరనో ఏం చేస్తాం? వాళ్ళను వేడుకుంటాం. ఆ విధంగానే ప్రభువా ఇది నువ్వు చేయి నాయనా, నువ్వు చేయగలవు ప్రభువా, నువ్వు సమర్థుడవు, శక్తివంతుడవు నాయన అని చెప్పి మనం ఎప్పుడు వారిని దేవుణ్ణి వేడుకుంటామో, నీ సంగతి విషయమై, నీ సమస్య విషయమై, నీకు కావలసినటువంటి ఆ విజయం విషయమై తప్పకుండా దేవుడు నీ ప్రార్థన, నీ మొర, నీ వేడుకోలు వింటాడు, నీ ఎడల కార్యం జరిగిస్తాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా, ఈరోజు నీ సంగతి ఏంటిది, నీకు ఏ విషయము నీ ఇంట్లో కావాలి, ఏ కార్యము నీ జీవితంలో కావాలో ఈరోజు దేవుని తట్టు నీ 2 చేతులు చాపి, ప్రభువా దీని విషయమై నేను ప్రార్థిస్తున్నానయ్యా, నాకు ఈ సహాయం కావాలి యేసయ్యా అని నీకు ఏదైతే అవసరం ఉన్నదో దాని విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రియమైనటువంటి బిడ్డలారా, పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైనటువంటి మా దేవుడవు ప్రభువా, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడవైన మా దేవా, రక్షించుటకు సమర్థుడవైన దేవుడా, మరణము తప్పించుట నీ వశము నాయనా, నీకు స్తోత్రాలు. మా జీవితంలో ప్రతి కార్యమును చేయుటకు సమర్థుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు. ఎంతమంది బిడ్డలు వారి కుటుంబంలో జీవితంలో ఉన్న సమస్యలను బట్టి నిన్ను వేడుకుంటున్నారో దేవా, ఇప్పుడే వారి మనవి, వారి ప్రార్థన వినమని వేడుకుంటున్నాము నాయన. నీ గొప్ప కార్యములను వారి జీవితంలో చేయండి నాయన. పరిశుద్ధాత్మ దిగిరమనుకుంటున్నాము నాయన. ఎవరైతే నిజముగా భయభక్తులు కలిగిన ఆయన ఈరోజు నిన్ను వేడుకుంటున్నారో తండ్రి, వారి ఎడల గొప్ప కార్యమును జరిగించమని వేడుకు. సంతానము లేక ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువా బాధపడుతున్నారో బిడ్డలు, ఆ బిడ్డలందరూ నాయన మీరు దీవించండి. ఎంతమంది సంతానం లేకున్నారో ఒకసారి లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా నాకు సంతానం లేదు, నాకు పిల్లలు లేరయ్యా అన్న వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. భర్తలు కూడా ఉంటే నిలబడండి. మీ భర్తలు ఇక్కడ ఉంటే ప్రార్థనకు వచ్చిన వారైతే కూడా లేచి నిలబడండి. ప్రభువా నీకు స్తోత్రమును చెల్లిస్తున్నాను నాయనా. బిడ్డలు నాకు పిల్లలు లేరయ్యా, అనేక సంవత్సరాల నుంచి ఆ పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు. అనేకమైన అవమానాలు, అనేకమైన మాటలు, అనేక డాక్టర్ల దగ్గరికి తిరిగి స్కానింగులు చేసుకొని, టెస్టులు చేసుకొని, మందులు వాడి అయినా ప్రయోజనం లేదయ్యా. ఈరోజు తండ్రి మొరపెడుతున్నాం. గర్భము తెరుచువాడవైన దేవుడవు నీవే, మూసే దేవుడవు కాదు నాయన. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభు. వృద్ధాప్యమందు జకరియా ఎలిజబెత్ల గర్భఫలం ఇచ్చిన దేవుడు ఈ సమయమందు నీ సన్నిధిలో నిలవబడ్డ ఈ బిడ్డలందరి మీద నీ బలమైన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి నాయన. ఇప్పుడే నీ శక్తిని కుమ్మరించండి నాయన. వారి గర్భాలు యేసు నామములో తెరవబడునుగాక, వారు పిల్లలు కందరుగాక. నీ శక్తిని వారికి అనుగ్రహించి వారిలో ఉన్న అనారోగ్యత నుంచి వారిని విడిపించండి నా యేసయ్య. వారిని స్వస్థపరచండి మా దేవ. నీ గొప్ప కార్యములను వారి జీవితంలో చెయ్యమని వేడుకుంటున్నాను యేసయ్యా. నీకు వందనాలు నాయన. ఎన్నో ఏండ్ల నుంచి బిడ్డలు ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు ప్రభు. అయ్యో దేవుడు నా ఎడల కార్యము చేయాలని వేడుకుంటున్నారు. మీరే కనికరించి కృప చూపండి. ఇప్పుడే మరొక మారు వారి మీద నీ బలమైన గాయపడిన హస్తాన్ని చాపి తల నుంచి అరికాలు వరకున్న ప్రతి విధమైన రోగము నుంచి బాగు చేయండి నాయన. బాగు చేయండి. ఇప్పుడే స్వస్థపరచు నాయన. ఇప్పుడే స్వస్థపరచు. రిషందరబా రికారా సియలరబా ఉరియరందర క్లారబా సియలరా శరబాస్. యేసయ్యా బాగు చేయి, యేసయ్యా బాగు చేయి నాయన. ఇప్పుడే స్వస్థపరచు, ఇప్పుడే స్వస్థపరచు నాయన. ఈ గొప్ప కార్యములను వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాను. మీరే మీ సాక్షులుగా నిలబెట్టి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.